అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ మరో గుడ్ న్యూస్. కొత్త రూల్స్ అయితే వచ్చేస్తున్నాయి. వీరందరికీ కూడా కొత్త పే స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా విడుదల చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి చాలామందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. టీచర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. సచివాలయాల్లో పెనుమార్పులు. సో రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం సమీపంలో కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడం విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది రెండోసారి, మొత్తంగా 4వసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పదవిని అందుకోబోతున్నారు. చంద్రబాబుతో పాటు మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అర్ధరాత్రి వారి జాబితాని సిద్ధమైంది. ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్ సహా జనసేన పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి వై సత్యకుమార్ను తీసుకున్నారు. మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు పరిపాలనపై దృష్టి సారించనున్నారు. తొలి శాఖల వారీగా తాజా నివేదికలను ఇప్పటికే తెప్పించుకున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టొచ్చనే ప్రచారము జరుగుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో కూడా చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు కూడా. ఇక వైఎస్ జగన్ బ్రెయిన్ చైల్డ్ గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా మార్పులు చేర్పులు చేయొచ్చని తెలుస్తుంది. అక్కడ సిబ్బందిని ఇతర అనుబంధ శాఖల్లో సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో గ్రేడ్ 5 కార్యదర్శులను గ్రేడ్ 4గా ప్రమోషన్ కల్పిస్తారని తెలుస్తుంది. సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీళ్లే కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. వారికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా బదలాయిస్తూ విద్యా మంత్రిత్వ శాఖకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పనులను వారికే కేటాయించవచ్చు. ప్రతి హైస్కూల్కు ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది వారికి ఊరట కలిగించే విషయం. వారికి బోధనేతర విధులను అప్పగించిందనే ఆరోపణలు గత ప్రభుత్వం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సో కాబట్టి సచివాలయాల్లో సిబ్బందిని వేరే శాఖలకు కేటాయించి డిజిటల్ అసిస్టెంట్లను హై స్కూళ్ళల్లో వేసేందుకు ఈ ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్కి సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.